బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం 18 కొత్త ప్రత్యేక దత్తత సంస్థలను 2 పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా దాని చైల్డ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ అధికారుల మద్దతుతో ఈ చొరవ రాష్ట్రంలోని పిల్లల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ రంగాల కోసం ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం హర్యానాతో జత చేయబడింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళా మరియు శిశు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని పునరుద్ఘాటించడానికి జోనల్ సమావేశాన్ని నిర్వహించింది. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత నేతృత్వంలో నిరసన తెలిపిన తెలంగాణ జాగృతి కార్యకర్తలపై మల్లన్న భద్రతాధికారి ఆకాశంలోకి కాల్పులు జరిపారు. కె కవితపై మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణం. నిరసనలో 25 నుంచి 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 2 వర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి. భద్రతాధికారి ఆకాశంలోకి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. మల్లన్న అరెస్టును కె కవిత డిమాండ్ చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, సీనియర్ తెలుగు నటుడు, రాజకీయ నాయకుడు కోట శ్రీనివాసరావు 23 సంవత్సరాల వయస్సులో కాకుండా 83 సంవత్సరాల వయస్సులో మరణించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం. బ్రేకింగ్ న్యూస్ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీగా 344 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించే దిశగా ఈ నిధులను జూలై 18 నాటికి నేరుగా సంఘాల ఖాతాల్లోనే జమ చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c) అమలును ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇది 50 గ్రామీణ నివాసాలను మరియు 46 పట్టణ కాలనీలు లేదా వార్డులను ప్రభావితం చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆర్టీ కోటా అమలులోకి వస్తుంది. ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రాంతాలలో మేఘనా నాథ్ ప్రకారం చట్టం యొక్క బ్లాంకెట్ అమలు నుండి మార్పు. ఆర్టీ కింద 25% కోటా. విజయవాడ నుండి బ్రేకింగ్ న్యూస్ గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై హింస మరియు కుట్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిందని ఆరోపించింది. మాజీ మంత్రి అంబటి రామబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఖండించారు. ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో పరిస్థితి తీవ్రతరం అవుతోంది. దక్కన్ క్రానికల్ రోజు యొక్క ఎక్స్క్లూసివ్ టాప్ కథలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన అనే కూటమి భాగస్వాముల మధ్య ఇటీవల జరిగిన సంఘటన తర్వాత తీవ్ర రాజకీయ నిందలు వేసుకునే పరిస్థితి నెలకొంది. సంఘటన వినూత మరియు చంద్రబాబు శ్రీకాళహస్తి టీడీ నాయకత్వంతో తీవ్ర అభిప్రాయభేదాలు వెల్లడించడంతో కోపాన్ని, న్యాయం కోసం పిలుపునిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. చాలా మంది బాధ్యులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి చాలా మంది ఈ కేసు విస్తృత దృష్టిని ఆకర్షించింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాబోయే గంటల్లో మరిన్ని పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్పేస్ పాలసీ 2025 నుంచి 30 వరకు ప్రవేశపెట్టింది. 5,000 ప్రత్యక్ష మరియు 30,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష సంబంధిత ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ మరియు ప్రయోగాల కోసం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ విధానం లక్ష్యం. పెట్టుబడులను ఆకర్షించి అంతరిక్ష పరిశ్రమలో స్టార్టప్లను ప్రోత్సహిస్తుంది. లెపాక్షి మరియు ఇతర ప్రాంతాలలో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ స్పేస్ పాలసీ రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధన మరియు ఆవిష్కరణలను పెంపొందించే లక్ష్యంతో 5 ఏళ్ల ప్రణాళిక. బ్రేకింగ్ న్యూస్ సీనియర్ తెలుగు నటుడు మరియు మాజీ ఉప ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు హైదరాబాద్లో వయస్సు సంబంధిత అనారోగ్యాల కారణంగా 23 సంవత్సరాల వయస్సులో కాకుండా 83 సంవత్సరాల వయస్సులో మరణించారు. 750 సినిమాల్లో నటించిన రావు భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధ వ్యక్తి. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దుఃఖం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు తన భార్య రుక్మిణి మరియు 2 కుమార్తెలను వదిలి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఆయన వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ భాషగా హిందీని సమర్థిస్తూ బలమైన ప్రకటన చేశారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హిందీ పట్ల ప్రేమను ఉదహరించారు. కళ్యాణ్ ప్రజలను హిందీ నేర్చుకోవాలని, స్వీకరించాలని కోరారు. హిందీ విధించడం లేదని, సమైక్యత భాషగా చూడాలని నొక్కి చెప్పారు. ఈ ప్రకటన భారతదేశంలో కొనసాగుతున్న భాషా చర్చల మధ్య వచ్చింది. హిందీ పట్ల ప్రజలు సిగ్గుపడాల్సిన అవసరం ఏమిటి అని కళ్యాణ్ ప్రశ్నించారు.